నమస్కారం అండి. కాలభైరవ జ్యోతిష్యానికి స్వాగతం. ఈరోజు నేను జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన గ్రహం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ గ్రహం ఏంటంటే శని. నేను శనీశ్వరు నుంచే మొదలు పెట్టడానికి మెయిన్ కారణం చెప్తాను కూడా. శనీశ్వరుడు అంటే అందరూ నెగిటివ్ అనుకుంటారు, కానీ ఒక మనిషి జీవిత గమ్యాన్ని చేరాలి అంటే తను అనుకున్న ఒక పొజిషన్ని చేరాలంటే ఒక వ్యక్తి జాతకంలో శనీశ్వరుని అనుగ్రహం కంపల్సరీ ఉండాలి. ఎందుకో నేను చెప్తాను. శనీశ్వరుడు ఒక వ్యక్తి కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తాడు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ఇంట్లో తండ్రి ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, తండ్రి లేని పిల్లలు ఎలా ఉంటారు? తండ్రి ఉన్న పిల్లలు నేను తప్పు చేస్తే తండ్రి తిడతాడు, కొడతాడు అని ఆలోచిస్తారు. ఒకవేళ తప్పు చేసినా తండ్రి కొడతాడు, తిట్టి మళ్ళీ అలా పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుంటాడు, కానీ వేరే కొట్టినది మాత్రం తండ్రికి ప్రేమ ఉండదు అన్నట్టు కాదు. అలాగే శనీశ్వరుడు కూడా ఒక వ్యక్తి చేసిన కర్మను కడిగి అతనికి అనుభవాలు, కష్టాల రూపంలో అనుభవాలు ఇచ్చి ఎలా బతకాలి, మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా ఎలా ఉండాలి మనిషి అని నేర్పించి ఒక తండ్రి స్థానంలో శనీశ్వరుడు ఉంటాడండి. ఇది నిజం, సత్యం. శనీశ్వరుడు అనేవాడు లేకపోతే మానవత్వం అనేది భూమి మీద ఉండదు. నిజమే. శనీశ్వరుడు లేకపోతే మానవత్వం భూమి మీద ఉండదు. అహంకారం, ఏం చేసినా నాకు, ఎవరు ఏం చేసినా నాకేమవుతుంది అన్న మనిషి ఎప్పుడైతే అది చేస్తాడో అప్పుడు శనీశ్వరుడు ఎంటర్ అవుతాడు. అతని గర్వాన్ని తగ్గించి అతనికి కష్టాలు ఇచ్చి మళ్ళీ ఆ కష్టాలు లేకుండా ఒక మనిషిని మానవత్వంగా, మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఏదైనా ఉంది గ్రహం అంటే శనీశ్వరుడు. అందరూ శనీశ్వరుని నెగిటివ్ అనుకుంటారు, అది రాంగ్. శనితత్వం శివతత్వం ఒకటే. శివుడు శనీశ్వరుణ్ణి కర్మకు కారకుడిగా నియమించాడు. కర్మఫలదాత శని. శనీశ్వరుని గురువు కాలభైరవుడు. కాలభైరవ ఉపాసన చేస్తే కూడా, కాలభైరవ ఉపాసన కానీ, కాలభైరవ మంత్ర జపం కానీ, ఏదన్నా ఒకటి కాలభైరవ స్వామికి సంబంధించింది చేస్తే శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. శనీశ్వరుడిగా ఇవ్వడు, అంత నెగిటివ్ ఫలితాలు ఇవ్వడు. ఇది సత్యం. ఇంకొకటి, శనీశ్వరుడు, శని అన్న గ్రహం స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. మరి మనిషి తప్పులు తొందరగా చేస్తాడు, కానీ వీటిని అడగాలంటే టైం పడుతుంది కదా. ఈశ్వర సృష్టిలో ఇవన్నీ ఒక
ప్రకృతి నియమాలు. శివుని సృష్టిలో ఇదంతా శివుని సృష్టి. శివునికి మనిషి తప్పు చేసి వేరేటోళ్ళని ఇబ్బంది పెడితే అస్సలు నచ్చదు. దాన్ని కడిగే హక్కు, దాన్ని కడిగేసి వాళ్ళకు బుద్ధి చెప్పే దాన్ని శనీశ్వరునికి పరమశివుడు గ్రహాల రూపంలో శనీశ్వరునికి ఇచ్చిండు. కర్మదేవతలు. ఇప్పుడు శని వివిధ రాసుల్లో వివిధ లగ్నాలకు వివిధ రాసుల్లో ఉంటే ఎలా ఉంటుందో చూసుకుందాం. ఏ ఏ ప్లేసులు ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. శని మేషరాశిలో ఉంటాడు అనుకో. ఇక్కడ ఏం చెప్తుంది శనీశ్వర తత్వం? సపోజ్ లగ్నాన్ని బట్టి చూద్దాం. రాశిని ఉంది, రాశే కాదు. సపోజ్ లగ్నం మీన లగ్నం నుంచి చూద్దాం. మీన లగ్నంలో మేషంలో శని. ఇక్కడ ఏం చెప్తాడో శని? కాలపురుష చక్రానికి మేషం అనేది ఒకటో స్థానం. ఇక్కడ శని, ఇక్కడ 2 అంటే కుజు. మీనానికి ఏంటి? మేషం. మేషం రాశి అంగార కుజుని రాశి. ఇక్కడ శని, మీన లగ్నానికి శని ఏ స్థానాలు ఇచ్చారు శనికి? 11, 12. 11, 12లో 11, 12 అధిపతి వచ్చి 2లో కూర్చున్నాడు. ఇది మీన లగ్నానికి. దీన్ని ఎట్లా చూడాలి? పన్నెండవ అధిపతి 2, 11వ అధిపతి 2 అంటే ఇలా 2 ఉంటాయి. లాభానికి సంబంధించింది, అలాగే నష్టాలకు ఖర్చులకు సంబంధించింది. ఈ 2వ ఇల్లు ఏం చూపెడుతుంది? తన యొక్క కుటుంబం, ధనం అని చూపెట్టేది ఈ 2వ ఇల్లు. ఈ 2వ ఇంట్లో శని వచ్చి కూర్చున్నప్పుడు ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అంటే, కష్టపడి పని చేస్తే తప్పేదే. అంటే కష్టం అంటే ఎండలాగానే కాదు, ఏది మీనైనా వర్క్ మీద కష్టం, ఒక వర్క్ మీద ఎఫర్ట్ పెట్టి దాన్ని కష్టంతో సాధించినాక శని ధనాన్ని ఇస్తాడు, సక్సెస్ని ఇస్తాడు. కష్టపడకుండా రావాలి అని అంటే ఇక్కడ శని ధనాన్ని ఇవ్వలేడు. అది శని ధర్మం కాదు. వీళ్ళకు ఒక 35 తర్వాత నుంచి వీళ్ళకు ఆదాయం అన్నది అప్పటిదాకా నడుస్తుంది జీవితం. ఒక 35 తర్వాత వీళ్ళు ఉన్నత శిఖరాలకి ఏర్పడతారు. అంటే అప్పటి వరకు ఇలాంటి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేపిస్తాడు శని. ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎవరితో ఇట్లా ఉండాలి. ఇదే లగ్నం కాదు, ఏ లగ్నంలో 2 లక్షలు ఉన్నా కష్టాన్ని నమ్ముకుంటే ధనం, కుటుంబం సమస్యలు కూడా కొంతవరకు ఉంటాయి. ఎందుకంటే శని ఒక ప్లేస్లో కూర్చున్నాడు అంటే అక్కడ కర్మ ఉంది అన్నట్టు.
ఒక వ్యక్తి జాతకంలో శని ఎక్కడ ఉంది, ఏదో ఫుల్ఫిల్ చేయలేదు అన్నట్టు. అంటే ఏదో జన్మల మనం దాన్ని మర్చి పనిచేసినాం. శని 2 నుంచి ఏం చూస్తాడు, మళ్ళా అష్టమాన్ని చూస్తాడు. అష్టమం ఏం తెలియజేస్తుంది? ఒక వ్యక్తి యొక్క సీక్రెట్స్, అతనికి సంబంధించిన గుప్త వ్యాధులు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అన్నది తెలియజేస్తాడు. అంటే వాళ్ళు ఇన్నర్గా ఏం ఆలోచిస్తున్నారు. అక్కడ జైత్లో ఇంకో ఏదైనా ప్లానెట్ ఉందనుకో, అది తుల. అంటే మెయిన్ లగ్నానికి 8th ప్లేస్ ఏంటిది? తుల. సపోజ్ అక్కడ బుధుడు ఉన్నాడు అనుకుందాం. సపోజ్ అక్కడ 7th లార్డు అయిన బుధుడు, 4th లార్డ్ అయిన బుధుడు ఈ 8th ఉండాలనుకుందాం. అప్పుడు శని యాక్సెప్ట్ ఇక్కడ 8 మీద ఉంది, అండ్ 4 మీద ఉంటుంది, 8 మీద ఉంటుంది, 11 మీద ఉంటుంది. ఇక్కడ బుధుడిని శని చూస్తున్నాడు, ఒక ప్లేస్ను శని చూస్తున్నాడు అంటే, ఒక గ్రహాన్ని శని చూస్తున్నాడు అంటే ఆ కారకత్వాలన్నీ శని అవన్నీ తీసేసుకుంటాడు. ఆ కారకత్వ విషయంలో వీళ్ళు కంపల్సరీ కష్టపడాల్సిందే. అంటే కష్టపడాల్సిన జీవితాంతమా? కాదు, వీళ్ళొక్క ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చేసి పోయిన జన్మలో చేసిన తప్పులు కర్మలు కడుక్కొని ఇప్పుడు దాని ద్వారా కొన్ని చిన్న నీకు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జామ్ టైప్లో నీకు పెడతాడు, ఒక మనిషికి పెడతాడు. కాబట్టి నువ్వు కంపల్సరీ నువ్వు గ్రహించుకొని తప్పు రాని తెలుసుకుంటావు. కంపల్సరీ తెలుసుకొని ఒక ఎట్లా బతకాలి, ఎట్లా ఊడాలి. అక్కడ బుధుడు అంటే వాళ్ళు 7th లార్డు, అక్కడ వాళ్ళు వివాహానికి సంబంధించిన గ్రహం నీకు మీన లగ్నానికి. అక్కడ 8th అంటే కూడా అది కూడా మాంగళ్య బలం కూడా సూచిస్తుంది. ఇక్కడ శని చూస్తుందంటే మాంగళ్య బలం తప్పకుండా ఒక లాంగ్ టైం ఉంటుంది అది. కానీ అందులో కొన్ని కష్టాలు ఉంటాయి, దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జీవితం అని ఇక్కడ శని నేర్పిస్తాడు. ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేసుకుంటా ఈ విషయంలో, ఈ కారకత్వ విషయంలో నీకు దాన్ని తెలిపించుకుంటా నువ్వు సరైన మార్గంలో నడిచేటట్టు ఇక్కడ శని చూపిస్తాడు. అక్కడ 4 చూస్తాడు. 4 అంటే ఇక్కడ మన ఇల్లు వస్తుంది. ఇల్లు అండ్ సుఖస్థానం, మదర్ స్థానం, అమ్మ. 4 అంటే వీటన్నిటిలో ఈ కారకత్వాల విషయంలో 4 అనే కారకత్వాల విషయం మనిషి కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొన్ని సవాళ్ళతో కూడుకున్నవి ఉంటాయి కారకత్వంలో. అంటే ఎట్లా అంటే మదర్తో కొంచెం సంబంధాలు
తక్కువ ఉండొచ్చు. లేకపోతే ఏదైనా గురుగ్రహం మళ్ళీ 4th చూసింది అనుకోండి, మళ్ళీ మారిపోతాయి. అత్యంత శుభమైన గ్రహం గురువు. ఆ గురు దృష్టి కానీ 4th మీద ఉన్నదనుకోండి, ఒక 60% 70% తీసేస్తాడు. మదర్ విషయంలో కష్టపడడం కానీ, ల్యాండ్ అంటే మన ఇల్లుల విషయంలో ఇల్లు కట్టడానికి కొంచెం ఇబ్బంది అవ్వడం, అంటే లేట్ ప్రాసెస్లో ఇల్లు కట్టడం, పెళ్ళి అయినాక ఒక 35 తర్వాత ఇల్లు కట్టడం, ఒక 40 లేదా 35. సుఖం కూడా ఒక 35 తర్వాత ఉండడం, ఒక ఆనందం. అప్పటిదాకా మనిషి కష్టపడుతూనే ఉండడం, ఇవన్నీ ఇక్కడ చూపిస్తాడు. తర్వాత 11th చూస్తాడు. 11th అంటే ఏంటి? 11th తన సొంత రాశి అక్కడ మీనలాగ్నానికి. అయినా నీకు లాభం రావాలంటే నువ్వు కష్టపడాల్సిందే. శని యొక్క స్థానం చూస్తుందంటే నువ్వు అక్కడ తొందరపడితే నడవది, స్లోగానే వెళ్ళాలి. అట్లయితే నీ జీవితంలో సక్సెస్ ఉంటుంది. ఆగం పడినవా నువ్వు, అది కాదు, ఎక్కువ అవుతుంది. అంటే నీ ఆగం అంటే ఎక్కువ అయితే ఏమైంది, నీ మానసిక బాధ ఎక్కువ అవుతుంది తప్పితే ఆ పని కాదు. కష్టం, శ్రమ, నిజాయితీ, ఇవి 2-3 నమ్ముకుంటే శని నీకు మెల్లమెల్ల గ్రోత్ ఇస్తుంది. అది లైఫ్ ఫుల్ఫిల్ ఇస్తాడు అతను. మధ్యలో కట్టవుతుంది క్షణించినాక. ఇప్పుడు మధ్య వేరే గ్రహాలు ఏమన్నా రాజయోగం ఇస్తే అవి అలా దశలు అంతర్దశలు మధ్య ఉంటాయి. కానీ శనిచ్చింది రాజయోగం ఎట్లా ఉంటుంది అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అట్లా ఉంటుంది. ఓపిక, మనిషికి ఓపిక ఉంటే శనీశ్వరుని అనుగ్రహం ఉంటుంది. ఓపిక లేక ఏదో సాధిస్తానంటే శని ఒప్పుకోడు. శని తత్వం అనేది శివతత్వం. శనీశ్వరుని అనుగ్రహం ఉండాలంటే కాలభైరవ స్వామి ఉపాసన చేయాలి. భైరవ స్వామి ఉపాసన అంటే అందరూ ఉపాసన పనులు ఉండకపోవచ్చు కదా. అష్టక పారాయణం, కవచ పారాయణం, మంత్రజపం. అష్టకం కూడా మళ్ళీ ఉదయం కాదు, నైట్ చదవాలి. అది ఒక 7 తర్వాత. ఉదయం చదువుకోవచ్చు. శనీశ్వరుని అనుగ్రహం కావాలి, భైరవ అనుగ్రహం కావాలంటే 7 తర్వాత 9 లోపు చదువుకుంటే సంపూర్ణ భైరవ అనుగ్రహం, శనీశ్వరుని అనుగ్రహం, శని బాధలు ఉన్నాయి. కవచం, అష్టకం, మంత్రం, ఈ 3 చదువుకొని చూడండి. మీ లైఫ్లో శని వల్ల బాధలు ఉండవు. మీ లైఫ్ మీరే మార్చుకునే వాళ్ళు అవుతారు. శని మూలమంత్రం ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనిశ్చరాయ నమః. మళ్ళొకసారి ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనిశ్చరాయ నమః. భైరవ మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. భైరవ గాయత్రి. కాలభైరవ అష్టకం దేవరాజ సేవ్యమాన పావనాది పంకజం వేలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ఈ అష్టకాన్ని ప్రతిరోజు మంత్రాన్ని కవచం ఇలా కొడితే వస్తాయి. కాలభైరవ అష్టకం, కాలభైరవ కవచం, కాలభైరవ మంత్రం, గాయత్రి మంత్రం. ఈ 3 గాయత్రి మంత్రం 108, అష్టకం 5 times అయినా 11 times అయినా వీలైతే. శని మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనిశ్చరాయ నమః. ఇది 108. ఈ 3 చదువుకోండి. మీన లగ్నం వారు ఈ 3 చదువుకోండి.
మీరు ఉన్నతంగా ఉన్న స్థితికి మీరు చేరుకుంటారు. మీరు అనుకున్న పనులు కంపల్సరీ అయితే. భైరవుని అనుగ్రహం మీ మీద పడ్డది అంటే మీరు జీవితం సక్సెస్ అయినట్టే. మీరు ఇది తెలుసుకొని చెప్పిన ఆచరిస్తే ఉన్న స్థానానికి వెళ్ళుకోవాలనుకుంటున్నాం. నమస్కారం.